అన్ని ఆటలు భీమా పంతులు కొడుకు పేకాడ చేత కొడేస్తున్నాడు. ఏ పంతులు కొడుకు పేక ఆడకూడదు రాజ్యాంగంలో ఉందా? లేదులే కానీ వాళ్ళంతా నన్ను చూసి పరిగెత్తుంటే నువ్వేట్రా? పోలీస్ అంటే భయం లేదా నీకు? ఒకళ్ళని పరిగెత్తించడమే కానీ ఒకరిని చూసి పరిగెట్టడం మీ భీమాకు అలవట్లేదు. ఎంత బల్పురా నీకు? ఎంత బల్పో నాకు తెలీదు, కానీ దాన్ని కొలిచే మిషన్ ఇంకా తయారు కాలేదు. పిల్ల నాయాల ఇప్పుడు ప్యాకెట్ మొదలు పెట్టావా? నిన్ను నిన్ను వదిలి పెట్టండి రే. ఏడవకు రామా, ఇవాళ భార్య పుట్టినరోజురా. తనకి ఏదైనా కొనిద్దామని కష్టపడి ₹1 దాచుకున్నాను రా. అప్పుడా చెప్పేదవా భీమా నా రూపాయి కాజేశాడు రా. ఒరేయ్ చూడ్రా, భీమా వస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా రూపాయి కాజేశావు. అసలు ఎవర్రా నువ్వు? శంకర భాగవతుల గారి కుమారుడు రామా. నువ్వు భీమా తమ్ముడివి, అంటే భీమా కన్నా విలువైనడివి. నువ్వు పారికి విలువైన బహుమతి ఇవ్వాలి. తీసుకో ₹10. ₹10 ఇవ్వరా? అన్నా అని పిలవరా? ఇస్తా. పిలుస్తాను వదలరా. నిజంగా పిలుస్తావా? నిజంగా పిలుస్తాను వదలరా. ఖచ్చితంగా పిలుస్తావా? ఖచ్చితంగా పిలుస్తాను వదలరా. పరిగెత్తు అన్నా అని పిలవరా. పోరా, ఏదో ఒక రోజు నువ్వే అన్నయ్య రా అని పిలుస్తావురా. నేను ఎప్పటికీ అన్నా అని పిలవనురా. నాకు ఒక పెప్పర్మెంట్ కొనిపెట్టు రామా. ముందు బారికి గాజులు కొన్నాను రా. నాకు ఒక డజన్ గాజులు ఇవ్వండి. నువ్వు అక్కడ నన్ను తోసేసి ఇక్కడికి వచ్చి గాజులు కొంటున్నావా? పంతులు గారండి, మీ అబ్బాయిని అరెస్ట్ చేశారు సార్. స్టేషన్ కి రమ్మంటున్నారు. ఏం చేసి వచ్చావురా భీమా? రామాకి ఏమన్నా అయితే నిన్ను చంపేస్తారా? రామా, అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా. తప్పు చేసింది రామా కాదయ్యా, భీమా. ఆ దుర్మార్గుడిని మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చానయ్యా. కానిస్టేబుల్ తెలియక పిల్లాడి మీద చేయి చేసుకున్నాడు. మీరే మమ్మల్ని క్షమించాలి. ముందు మీరు కూర్చోండి. ఎవర్రా నిన్ను కొట్టింది? నీ వల్ల నాకు ఎప్పుడు సమస్యలే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. ఆగరా. చూడండి, రాక్షసుడండి వీడు. నా కడుపుని చెడబుట్టాడు. ఏ పాపం చేస్తే ఆ దేవుడు నాకు ఈ శాపం ఇచ్చాడో. దేవుడు మీకు ఇచ్చింది శాపం కాదు సార్, వరం. వరమా? అవును సార్. రామాకి ఆచారం తెలుసు, మాధవ సేవ చేస్తాడు. కానీ భీమాకి తెగింపు తెలుసు సార్, మలుచుకుంటే మానవ సేవ చేస్తాడు. వద్దయ్యా, నా కడుపుని చెడబుట్టాడు. వీడిని జైల్లో వేసేయండి. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఈ భీమా నాకు ఇచ్చేస్తారా? నేను పెంచుకుంటాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ రోజే వాడికి పిండం పెట్టేస్తాను. నాకున్నది ఒక్కడే కొడుకు. రామా, నువ్వు చచ్చిపోయినట్టేరా. పదరామా. రేయ్ రామా, ఒక్కసారి అన్నా అని పిలవరా. పోరా. పోలీస్ అవుతావా? గన్నిస్తారా? ఎందుకు? ఏమైందిరా? కళ్ళ ముందు వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలు శాపాలుగా వెంటాడుతున్నాయి. ఏ జన్మలో ఏ తప్పు చేశానో తెలియదు, కానీ ఈ జన్మలో భీమాకు తమ్ముడుగా పుట్టాను. ఈ జ్ఞాపకాలు నాలోంచి పోవాలంటే ఒకటి నేనైనా చావాలి, లేదా వాడైనా చావాలి. ఎవరు పడేశారా? దూకండి రా. భీమున్నారా? భీమన్నా, భీమన్నా, మీ ప్రాణాలు తెగించి నన్ను కాపాడారా. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. మేమే మీకు రుణపడి ఉన్నామయ్యా. అవునయ్యా, ఒకప్పుడు ఆ భవానీ మనుషులు వచ్చి మా కుటుంబాలకు ఎలాంటి హాని తలపెడతారోనని వేటకెళ్ళడం కూడా మానేశామయ్యా. మీరొచ్చిన తర్వాత దౌర్జన్యాలాగాయి ఈ ఊరే మారిపోయిందయ్యా. మేము కూడా మా కుటుంబాలను వదిలి సముద్రంలోకి వేటకి వెళ్ళగలుగుతున్నాం. మీరు మాకు దేవుడిచ్చిన వరమయ్యా. ఏంటన్నా ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? నీకోసం స్పెషల్ టీ అన్నా.
ఒక్కసారి అన్నాను పిలు. అన్నా ఎందుకన్నా నేను అన్నా అని పిలిస్తే అంత సంతోషం? నీ పేరేంట్రా? రామా. రామా, మీ నాన్నగారు చనిపోయారని బాధపడకు, నేనున్నా. నీకే సమస్య వచ్చినా నాతో పంచుకో. నానా ఈ అప్రాచ్య పెదతో తిరగద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానే? ఎరా మీ నాన్నకి ప్రధాన అర్చకుని గర్వం ఉండేది, నన్ను అర్చకత్వంలో ఎదగనివ్వకుండా తొక్కేశాడు. ఇప్పుడు నువ్వేమో నా కూతురు నొక్కేద్దామని చూస్తున్నావు. ఇంకొకసారి దానికేసి చూసినా కలిసి తిరిగినా పిండం పెట్టేస్తాను వెదవాని. నువ్వు పద పద నువ్వు రా. నా తమ్ముడినే కొడతావురా? నా కూతుర్నే కాదు, నా గర్భగుడి గడపలు కూడా తాకనేవు నిన్ను. ఆ భీమాగాడికి తోడపుట్టినందుకు అనుభవించు అప్రాచ్యుడా. రే రామా, అసలు ఏమైందిరా? రేయ్ ఆగరా, ఎందుకురా నా మీద నీకంత కక్ష? నన్నెందుకు వెంటాడుతున్నావు? నేనేం చేసినా నువ్వు సంతోషంగా ఉండటానికేరా. నీ దూకుడు స్వభావం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. రే రామా, నాకున్న శాపమేంటో తెలుసా? నీ రూపంతో పుట్టడం. ఇంకోసారి నా కళ్ళ ముందుకొచ్చినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నా ప్రాణాలు నేనే తీసుకుంటా. ఇది ఆ పరమశివుని మీదానా? ఒక్కసారి అన్నా అని పిలవరా, వెళ్ళిపోతాను. ఓరా. ఇంకొకసారి అన్నాను పిలు. అన్నా భీమా, ఏంటిది? ఏమైంది భీమా? గరళ సూచి ముఖం. పాత రోజుల్లో సముద్రపు దొంగలు వాడే అతి ప్రమాదకరమైన యుద్ధతంత్రం. నువ్వు సముద్రపు నీటిలో పడడం వల్ల విషం విరిగి ప్రభావం చూపలేదు. విషం పెట్టిన సముద్రంలో విసిరినా బతికి వచ్చావంటే నీది మామూలు జాతకం కాదు. స్వయిచ్ఛ మరణయోగ జాతకుడివి. అన్నా, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అన్న, మాకు మా అమ్మ నాన్నెవరో తెలియదు, ఊరు పేరు కూడా లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే తిడతారు, ఆకలేసేమని అడిగితే కొడతారు. అట్లాంటిది నువ్వు మమ్మల్ని కాపాడి దగ్గరికి తీసుకుంటే మాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. నిన్ను అన్నా అని పిలిస్తే చాలా ధైర్యంగా ఉందన్నా. మిగతా పిల్లలందరూ ఎక్కడున్నారు? పిల్లలకి సున్నితమైన హృదయాలుంటాయి. పాపం ప్రతిక్షణం చావు బతుకుల సంఘర్షణలో చాలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. వీళ్ళనైతే మనం కాపాడగలిగాం, కానీ మనం కాపాడలేని పిల్లలు ఇంకా ఎంతమంది నరకయాతన అనుభవిస్తున్నారు. నిన్నిలా గుద్ది పడదొప్పడానికి ఒక్క క్షణం పట్టదు. పిల్లలు ప్రాణాలతో ఆడుకుంటారో నా కొడక్క. ఏ భీమా, పిల్లలేంటి ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సాక్ష్యం లేదు కాబట్టి బతికిపోయావు. దొరికిన రోజు నలిపేస్తా నా కొడక్క. ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గడివి ఏంట్రా నీ పొగరు? నా పరపతి వాడి నీ చొక్కా తీయించడానికి నాకు నిమిషం పట్టదు. తీయించురా, చీలో దమ్ముంటే తీయించు. సీనియర్ చెప్తే సైలెంట్ అవుతాడు, సస్పెండ్ చేస్తే బెండ్ అవుతాడు అనుకున్నావా? నాలో మృగాన్ని ఆపడానికి ఈ చొక్కా. ఈ అడ్డుపోతే గుడ్డ లోడ తీసి ఊరేగిస్తా. నేను నిశ్శబ్దంగా ఉన్నాను కాబట్టి నువ్వింకా బతికున్నావు. నా బలగం మొత్తం దింపానంటే దింపరా, లేటెందుకు? హై రేటు పెట్టి తెచ్చుకుంటావు, పక్క స్టేట్ నుంచి తెచ్చుకుంటావు, తెచ్చుకో. నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క.
రే భవానీ, వెకేషన్ టైం అయిపోయింది. నీకొక ఫైనల్ ఆఫర్ ఇస్తున్నా. ఆ పిల్లలకు నువ్వు చూపించిన నరకం నీకు నీ కొడుకు చూపించాకే మిమ్మల్ని చంపుతా. నో కేస్, నో చార్జ్ షీట్.